సో వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. టుడే ఈరోజు ప్రోగ్రాంలో మనము ఎస్ఐ కానిస్టేబుల్ అడ్వాన్స్డ్ 2021 నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ అటెంప్ట్లో యూనిఫామ్ పడుతుందా పడదా అని చాలామంది కాల్స్ చేస్తున్నారు. సార్ నేను ఫ్రెషర్స్గా కొంతమంది డిగ్రీ పాస్ అయ్యాను, మరి కొంతమంది బీటెక్ పాస్ అయ్యాను, కొంతమంది ఎంసీఏ పాస్ అయ్యాను. తర్వాత అలాంటి వాళ్ళు సార్ ఫస్ట్ టైం మేము ప్రిపేర్ అయితే మాకు జాబ్ వస్తుందా రాదా? జనరల్గా ఫస్ట్ టైం జాబు కొట్టడం అనేది పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, బై యూజింగ్ మై better experience more than 27 years in this competitive field, I am telling you what I had the better experience by using my students in my career field. అది ఎక్కడైనా కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తిరుపతి కావచ్చు. ఈ నా ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ మ్యాక్సిమం వాళ్ళకున్న అనుభవాలతో పాటు నాకున్న అనుభవంతో చెప్పేది ఏంటంటే, ఎవ్రీ 10 మెంబర్స్లో ఫస్ట్ అటెంప్ట్ కంటే కూడా సెకండ్ అటెంప్ట్లో కొట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేవాళ్ళు లేరేస్తారంటే 10 మందిలో దాదాపు 6 మెంబర్స్, అంటే దాదాపు 60% ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి సెకండ్ టైంలో మ్యాక్సిమం కొడుతున్నారు. అంటే ఎక్కడైతే వాళ్ళ డ్రాబ్యాక్ ఉందో దాన్ని రెక్టిఫై చేసుకుని వస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, అవుట్ ఆఫ్ 100%లో 60% మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎక్కడైనా విచారించండి, ఎవరినైనా సరే జాబ్స్ వచ్చిన వాళ్ళని జనరల్గా ఒక్కసారి విచారించండి. నేను చెప్పింది కరెక్టా కాదని మీరే తెలిసిపోతుంది. ఒక ఎస్ఐ కొట్టాడు జాబు, ఆయన టాపరు ఎస్ఐ కొట్టాడు జాబు. ఒక్కసారి అతను అడగండి, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అని. అతను ఆల్రెడీ చెప్తాడు, నేను సెకండ్ అటెంప్ట్ అని మ్యాక్సిమం చెప్తాడు. సో మీకు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్టే కావాల్సింది. నీకు లోపల ఆ జీల్ ఉందా లేదా, బర్న్ ఉందా లేదా, యూనిఫామ్ పడాలనే లోపల కసి ఉందా లేదా. ఫస్ట్ టైమా సెకండ్ టైం కావాల్సింది. నీకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ఉన్నాయి లేదా నీలో నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ అటెంప్ట్లో నీకు జాబ్ వస్తుంది లేదా అనేది యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నీకు లేదనుకోండి, ఈ ఫ్యాక్టర్స్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది రియలైజ్ చేసుకున్నట్లయితే యూ కెన్ గెట్ ద ఫస్ట్ అటెంప్ట్, నో ప్రాబ్లం. ఏదో చెప్తుంటారు మామూలుగా ఈ యూట్యూబ్లో కూడా, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలంటే ఎట్లా అని చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా నీకు నువ్వే రావాలి. ఇది వాళ్ళు ఎవరు చెప్పారేనో ఒక 2 నిమిషాలు వినేసి ఆ మోటివేషన్, దట్స్ నాట్ విచ్ ఈస్ హెల్పబుల్ పర్మనెంట్ వేలో. నౌ సీ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్స్ కొట్టాలంటే జనరల్గా ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ అని కాదండి, మీరు కావాలంటే సీనియర్స్ని కూడా విచారించండి. చాలామంది నాకు తెలిసి యూనిఫామ్ జాబ్స్ కాంపిటీషను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్స్తో పోలిస్తే ఈ యూనిఫామ్ జాబ్స్కి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్క జాబ్కి 1500 మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. 1:1500 గ్రూప్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ కట్ ఆఫ్, మెయిన్స్ కట్ ఆఫ్ అట్లా. కొన్ని జాబ్స్కి అయితే గ్రూప్ 1కి అయితే 1:3000 కూడా ఉంటుంది. ఒక పోస్ట్ ఎక్కడ 3000 మంది ఎక్కడ. బట్ అదే యూనిఫామ్స్ వచ్చేసరికి దాదాపు ప్రిలిమ్స్లో అయితే మనకి 1 దాదాపు ఒక 1800 ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఈవెంట్స్ తర్వాత 1:50 ఎట్లా ఉంటుంది, 1:50, 47, 40+ అట్లా, అకార్డింగ్ టు ద స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ రిక్రూట్మెంట్స్. మరి మెయిన్స్కి వచ్చేసరికి 1:40, అదే గ్రూప్స్కి వచ్చేసరికి గ్రూప్స్కి వచ్చేసరికి అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 1 దాదాపు రేంజ్లో ఉంటుంది. 2000, 1600 అట్లా, 1500 అట్లా ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ జాబ్స్ కొట్టడం, గ్రూప్స్ కంటే కూడా యూనిఫామ్ జాబ్స్ కొట్టడం చాలా ఈజీగా ఉంటుంది. సరే, దట్ ఇట్ బి నో ప్రాబ్లం. మరి ఈ ఫస్ట్ అటెంప్ట్లో నేను కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా, ఆ లోపల కసి ఉన్నవాళ్ళు, అలాగే ఆల్రెడీ కోచింగ్ చేసుకొని మాకు అవగాహన లేదు సార్, సెకండ్ అటెంప్ట్ మేము కోచింగ్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళకందరికీ ఒక గెటింగ్ ద కాల్స్ ఫ్రమ్ ద గైస్, ఆ కాల్స్ని బేస్ చేసి మీకు వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ప్రాక్టికల్గా వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని బేస్ చేస్తే నేను వీడియోస్ చేస్తాను తప్ప ఐఎమ్ నాట్ నాకు వచ్చిన కంటెంట్ నేను మీకు ఇవ్వటం లేదు. సో కాబట్టి సీ హియర్, ఫస్ట్ ఒక అభ్యర్థి ఎవరైనా సరే, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఫస్ట్ సబ్జెక్ట్ అనాలిసిస్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంది సార్ సబ్జెక్ట్ అనాలిసిస్?
సబ్జెక్ట్ అనాలిసిస్ కనుక ఉన్నాడంటే, అంటే సబ్జెక్ట్ పైన అవగాహన అంటారు దాన్ని. రీజనింగ్ ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు, ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉంది. అలాగే క్వాంటిటేటివ్ ఆపరేట్కి వస్తే 16 చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఈ చాప్టర్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చాప్టర్ ఉంది, శాతాలు ఉంది. శాతంలో ఈ శాతాలను ఎట్లా లెక్క కట్టాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలక్షన్స్ పైన అడుగుతున్నాడా, ఎటువంటి క్వశ్చన్స్. లాస్ట్ రిక్రూట్మెంట్లో ఏమడిగాడు, లాస్ట్ ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఏమడిగాడు అంటే ఎప్పుడు నీకు అది ఐడియా వస్తుంది. ఫస్ట్ ఈరోజు నేను చెప్తున్నాను, యూనిఫామ్ జాబ్స్ కొట్టేవాళ్ళు చాలామంది కోరికలు అందరికీ ఉంటాయి. ఎస్ఐ జాబ్ కొట్టేస్తాము, ప్రిలిమ్స్ కానిస్టేబుల్ కొట్టేస్తాం అనేసి. అంత ఈజీ ఏం కాదు. సబ్జెక్ట్ అనాలిసిస్ ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అనాలిజింగ్ పవర్ ఉండాలి, నీకు పవర్ కమాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ జనరల్ స్టడీస్లో క్వశ్చన్ ఇస్తే ఇది ఏ కంటెంట్ అని చెప్పగలిగే క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఇది పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ ఉన్నా, లేదు హిస్టరీకి సంబంధించిన, హిస్టరీలో మిడివల్ ఏన్షియంటా, అది స్టాకా లేదంటే కరెంట్ రిలేటెడ్ సంబంధించిందా. ఇప్పుడు పాలిటీ ఉంది, ఒకప్పట్లో స్టాక్ పాలిటీ, ఇప్పుడు అంత లేదు. ఎన్నో మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, దానికి లింక్ చేసి ప్రజెంట్ కరెంట్ సినారియోలు ఇస్తున్నాడు, క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి ఎట్లా, ఇవన్నీ ఎలా ఉంటుంది నీకు సబ్జెక్ట్ పైన పట్టు ఉంటే తప్ప. సో మై హావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఆల్ ది ఆస్పిరెంట్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్గా ఉండాలి. ఆ డెప్త్గా ఉందంటే ఏ సబ్జెక్టు ఏ చాప్టర్లో ఎంత మార్కులు. ఇప్పుడు పాలిటీ ఉంది, లేదా జాగ్రఫీ ఉంది, జాగ్రఫీలో ఏ కంటెంట్స్ ఉన్నాయి, ఏ కంటెంట్స్ పైన ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ఉంది, లాస్ట్ అటెంప్ట్లో ఏం అడిగాడు, లాస్ట్ ప్రీవియస్ అటెంప్ట్ అడిగాడు, ఈసారి ఏం అడుగుతాడు అనే కంటెంట్ మీకు ఒక పిక్చరైజేషన్ ఉండాలి. ద ఫస్ట్ పాయింట్ ద ఆస్పిరెంట్ షుడ్ బి వన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిఫామ్ జాబ్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ అవగాహన అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు చూసుకుంటాం, లేదంటే డిగ్రీ వాళ్ళు చూసుకుంటాం. ఈ మ్యాథమెటిక్స్ ఉండే వాళ్ళు రీజనింగ్ అర్థమెటిక్ ఈజీగా చేయగలుగుతారు. మరి జనరల్ స్టడీస్ పైన వాళ్ళకి అంత పట్టు ఉండదు. ఆ పట్టు తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు దాదాపు 6 months 8 months అయిపోతుంది. ఈ లోపల రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టులోకి పోతున్నారు, సెకండ్ అటెంప్ట్లో వచ్చేసరికి బాగా జిఎస్ పైన బాగా పట్టు పెంచుకొని చేస్తున్నారు. అంటే లాంగ్ స్పాన్ తీసుకుంటారు, దాదాపు 9 months 1 year తీసుకుంటున్నారు. అలా కాదు, అన్నిటిపైన నీకు సబ్జెక్టు పైన పట్టు ఉండేటట్టు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నీకు ఆ సబ్జెక్ట్స్ పైన పట్టు లేదా ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వెయిటేజ్ చెప్పలేని క్యాపబిలిటీలో నువ్వు ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫస్ట్ టైం అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్లో థర్డ్ అటెంప్ట్లో కొట్టవచ్చు, అది పెద్ద ఇష్యూ, బిగ్ ఇష్యూ ఏం కాదు. ఫస్ట్ టైం ఇఫ్ యూ హ్యావ్ దట్ జీల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. చాలామంది చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మధ్యలో నాకు కాల్స్ వస్తున్నాయి, సార్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడుతున్నాయని. వన్ థింగ్, దిస్ ఇస్ అ లాక్డౌన్ పీరియడ్, దిస్ ఇస్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవడానికి, లేదా నువ్వు 6 months చదివడానికి, లేదా కోచింగ్ తీసుకొని ఉంటావు, ఆ కోచింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి నీకు ఈజ్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ మంచి ప్రెషియస్ టైమ్. దీన్ని యూజ్ చేసుకో. నోటిఫికేషన్స్ ఎటు పడుతుంది, నోటిఫికేషన్స్ ఖచ్చితంగా పడుతుంది. నువ్వు జాబ్ కొడతావు లేదా నీకు తెలియాలి. ఫస్ట్ సబ్జెక్ట్ పై నీకు ఎంత కమాండింగ్ ఉంది. అసలు ఈరోజు జాబ్ పెడితే 140 కానిస్టేబుల్కి వచ్చేసరికి 130+ ఉండేవాళ్ళు, ఎస్ఐకి వచ్చేసరికి 240+. ఈరోజు కూడా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతో కొన్ని వందల మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని నువ్వు ఓవర్కమ్స్ చేయాలంటే నీ క్యాపబిలిటీ ఎంత, నీ సబ్జెక్ట్ అనాలిసిస్ ఎంత. వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్టు 1 year 1 time తీసుకొని 1 year ప్రిపరేషన్లో ఉండి ఈ రోజు కూడా వాళ్ళకి అనాలిసిస్ సబ్జెక్ట్ పైన ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా వాళ్ళు అప్డేట్ వర్షన్లో ఏ అనాలిసిస్ పార్ట్ ఎక్కడైనా సరే క్వశ్చన్ పేపర్ చూస్తున్నానంటే కళ్ళ ముందు చూసుకొని చదువుతూనే ఉంటారు. అడ్వాన్స్లో ఉంటారు వాళ్ళు సబ్జెక్టు. కానీ అదే లెర్నర్ అయితే, ఫస్ట్ టైం ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ నేర్చుకొని సరిపోతుంది. వాడు అడ్వాన్స్లో ఉంటాడు, ఆల్రెడీ తీసుకున్నాడు కోచింగ్. అందుకే చెప్తున్నా 100% జాబ్స్ కొట్టే వాళ్ళు ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ దాదాపు 60% సెకండ్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయ్యి సెకండ్ అటెంప్ట్ రాసేవాళ్ళు. రిమైనింగ్ 40%లో కూడా మ్యాక్సిమం దాదాపు నాకు తెలిసి అదర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లా ఈ డైవర్షన్కి వచ్చి ఇప్పుడు వైఎస్ఎస్సీకి బ్యాంక్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, కొద్దిమంది మంచి అర్థమెటికల్ కమాండింగ్, మ్యాథ్స్ కమాండింగ్ ఉండేవాళ్ళు ఇటు వచ్చేస్తున్నారు. అట్లా కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ టైం జాబ్స్ అనేది కొట్టగలుగుతామా లేదనేది, ఎందుకంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. కొట్టచ్చు అంత చెప్పిన తప్పే, కొట్టలేమని చెప్పిన తప్పే. ఇఫ్ యూ హ్యావ్ దీస్ స్కిల్స్, ఇటువంటి ఈ మొత్తము ఈ ఫ్యాక్టర్స్ సంబంధించిన మీకు ఉన్నాయా లేదని ఫస్ట్ చేసుకోండి. దెన్ యూ కెన్ మీరేం చిన్నపిల్లలేం కాదు.
దాదాపు అట్మోస్ట్ 18 years పూర్తయిపోయి ఉంటుంది. ఇది మంచి ఇది చెడ్డ అని తెలిసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. ఇది ఉందా మీకు? ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, నేను కొట్టగలుగుతాననే కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. ఇది లేవా? లేవు. మరి నేనేం చేయాలి? కొట్టాలి, ఫస్ట్ అటెంప్ట్ కొట్టాలి. ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకోవాలి. ఇది ఊరికి చెప్పే మాటలేం కాదు. ప్రాక్టికల్ ద వర్డ్స్ విచ్ వీ హ్యావ్ బై యూజింగ్ ద ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 2 decades ఆఫ్, 1 సంవత్సరం 2 years కాదండి, 27 years ఎక్స్పీరియన్స్తో ఉన్న చెప్పే మాటలు ఇవి. నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్పే మాటలతో పాటు ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ జాబ్స్ కొట్టారో, నా దగ్గర స్టూడెంట్స్ ఒక 20 మంది ఉన్నారు అనుకోండి, 20 మందిలో 20 మందికి ఫస్ట్ అటెంప్ట్స్ రాదండి. ఐమ్ టెలింగ్ యూ ఫ్యాక్ట్. 20 members రాదు మొత్తం మాటలు. అవన్నీ చెప్తూ ఉంటారు మామూలుగా, ఫస్ట్ అటెంప్ట్ కొట్టాను. తప్పు. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళు ఎంతో ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయి ఉంటారు. మరి ఫస్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవ్వాలంటే మేమేం చేయాలి సార్ అని అనుకున్న వాళ్ళకి ఈరోజు నేను మీకోసం ఆ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి వినండి. ఆ 8 factors. సబ్జెక్ట్ నాలెడ్జ్ అని చెప్పాను. రీజనింగ్లో మనకి ఏముంటాయి, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, దేని చాప్టర్ పైన ఎక్కువ వెయిటేజ్ ఉంది, మెన్స్ట్రుయేషన్ పార్ట్ ఎలా ఉంది, ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, టైమ్ అండ్ వర్క్ ఎలా ఉంది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్గా ఉండాలి. ప్రతిరోజు ఆ సబ్జెక్ట్ సంబంధించింది రీజనింగ్ కానీ అయినా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ మ్యాథమెటిక్స్ అనాలిసిస్ పాటు దాదాపు ఒక 100 questions అయినా ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ రావాలండి. ఫస్ట్ జాబ్ పక్కన పెట్టండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తే జాబు నువ్వు వెతుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ హంట్ ఫర్ ద జాబ్, దే హంట్ ఫర్ యూ. నిన్ను అది వెతుక్కుంటూ వస్తుంది. సబ్జెక్ట్ అనాలిసిస్ కమాండింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. సో ఇప్పుడు చూడండి, అంగారగ్రహం పైన పంపించే ఆ మిషన్, దాని పేరేంది, రోవరు. సో ఇట్లా ఇప్పుడు దానిపైన ఎక్కడి నుంచి పంపించారు, ఏ దేశం వాళ్ళు పంపించారు, దేనికోసం పంపించారు, ఇవన్నీ నెసెసిటీస్ అన్నమాట. డైరెక్ట్గా ఈ రోజుల సబ్జెక్ట్ స్టాక్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన స్పేస్ సంబంధించిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇస్తూ ఉంటాడు. ఇలావన్నీ అంటే ఆ నాలెడ్జ్ అనేది నీకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎన్ని క్వశ్చన్స్, ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు, బయాలజీ ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని ఇస్తున్నాడు, ఇలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్కి వచ్చామనుకోండి, జాగ్రఫీ ఎన్ని మార్క్స్, ఆ జాగ్రఫీలో దేనిపైన హైయెస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉంది మనకి, పాలిటీ ఉంది, పాలిటీలో మనకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు, ఏ కంటెంట్ పైన ఎక్కువ ఇస్తున్నాడు, పాలిటీలో అసలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, జాగ్రఫీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, హిస్టరీ ఏన్షియంట్ కావచ్చు, మోడర్న్ కావచ్చు, మిడియల్ కావచ్చు, దేనిలో ఎక్కువ పెట్టి ఆ మూడిట్లో అవుట్ ఆఫ్ 35 marksలో ఏది ఎక్కువ ఇస్తున్నాడు, దేనిపైన ఇస్తున్నాడు, ఎకానమీ, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, స్టాక్ ఎకానమీ, ఇలాంటివన్నీ మనకి ఒక అవగాహన అనేది ఫస్ట్ సబ్జెక్ట్లోనే తెలిసిపోతుందండి. ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం ఎక్కడున్నాము, రీజనింగ్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం, క్వాంటిటీలో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం, జనరల్ స్టడీస్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటాం ఎగ్జామ్ రాస్తే, ఇలాంటివన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్ ఐడియా వచ్చేస్తుంది. అనలైజింగ్, ఎక్స్ట్రాడినరీ థింకింగ్ ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ నాకు కాల్స్ ఏంటంటే, సార్ కోచింగ్ తీసుకోవాలన్నా కంపల్గా ఫస్ట్ టైం జాబ్స్ కొట్టాలంటే, లేదు ఇంట్లో కూర్చొని హోమ్లో కూర్చుంటే ప్రిపేర్ అయిపోవచ్చా, లేదా యూట్యూబ్ క్లాసెస్ ప్రిపేర్ అవుతాను. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ ఈస్ అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అకాడమిక్ ఎగ్జామ్ అంటే మనం కాలేజ్కి వెళ్తాం, సంవత్సరం అంతా పడతాం, బాగా పట్టేసి ఎగ్జామ్స్ రాసేస్తాం 1 year తర్వాత, లేదంటే సెమిస్టర్ 5 months కష్టపడి 6 months రాసేస్తాం, గుర్తుంటే రాస్తాం, గుర్తు లేకపోతే వదిలేస్తాం. ఎడ్యుకేషన్ బేసిక్గా 2 types. వన్ ఈజ్ అకాడమిక్ ఎడ్యుకేషన్, అదర్ ఈజ్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే బాగా పట్టి గుర్తుంటే రాస్తావు, లేదంటే వదిలేస్తావు. దట్ ఈస్ ఆల్రెడీ నువ్వు చదువు ఉంటేనే అది అకాడమిక్ అంటాం. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అది. బట్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతాం సార్ అంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి లేదు, 10 మందిలో నీ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందని కంపేర్ చేసుకోవడానికి. ఇట్స్ అ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్, పోటీ పడే ఎగ్జామ్ ఇది. నువ్వు ఒక్కడే రాసాం కాదు, అందరికీ 90% ఇచ్చేదాన్ని కాదు ఇది. డిపెండ్స్ అపాన్ స్కిల్. కాబట్టి కాంపిటేటివ్ ఎడ్యుకేషన్స్లో సార్ కోచింగ్ లేకుండా జాబ్స్ కొట్టిన వాళ్ళు లేరా? ఉంటారు. 100కి 1, 2, 3 ఉంటారు. మరి మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం. కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, హోమ్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్. హోమ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఓన్గా ప్రిపేర్ అవుతుంటావు. బయట నీ
బావుల కప్పలాగా. నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎవరితో పోటీగలుగుతావు, నీకన్నా ఎంతమంది టాపర్స్లో ఉన్నారు, సబ్జెక్ట్ యొక్క డెప్త్, షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి, ఇన్ టైంలో మనం ఎట్లా మెయింటైన్ చేస్తాం, ఇవన్నీ మనకి కంపారిజన్ రాదు. ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందేమో తప్ప. బట్ కోచింగ్ వచ్చేసరికి నీకు ఒక 30 మంది 40 మంది బ్యాచ్లో కూర్చున్నారు. ఒక లెక్చరర్ ఒక కాంటెంట్ చెప్తే కోచింగ్ సెంటర్స్లో ఒక టాపిక్ చెప్తా అంటే డీవియేట్ అయ్యి అదర్ టాపిక్స్ అడిగే వాళ్ళు స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు. దానికి లింక్గా అక్కడి నుంచి సబ్జెక్ట్ ప్రొలాంగ్ అవుతుంది. అంటే స్టూడెంట్ నుంచి స్టూడెంట్ చెప్పే కొద్ది కాన్సెప్ట్ క్వాలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. కంటెంట్స్, షార్ట్ కట్స్. ఒక 15 మంది ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి కొన్ని ఇన్స్టిట్యూషన్లో, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, 15 సంవత్సరాలు, నీకు దాదాపు 20 years 25 years అంటే ఇప్పుడు నీకు ఎంత ఏజ్ ఉంది, నువ్వు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ దానికి 20 years అనుకోండి, 21 22 years అనుకోండి. కోచింగ్ చెప్పే ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ 20+ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ వయసు అంతా కూడా వాళ్ళ అనుభవం అంతా ఎడ్యుకేషన్ టీచింగ్లో వాళ్ళంత అనుభవం అంతా కూడా నీ వయసు ఉండదు. మరి అనేటప్పుడు నీకు వాళ్ళ నుంచి ఏమొస్తుంది? సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్. ఈరోజు చెప్తున్నాను నేను, ఎస్ఐ జాబ్స్ కొట్టేవాళ్ళు మ్యాక్సిమం యాప్టిట్యూడ్లో సూపర్గా ఉంటారు. మంచి పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్, ప్రాక్టీస్ చేస్తుంటారు రోజుకి 100 questions అట్లా. మరి అటువంటిది షార్ట్ కట్స్ ఎలా వస్తుంది? సో క్లాసెస్కి వెళ్ళి కంపేర్ చేసుకుంటే మనం ఎంత ఉన్నాం, మన పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, బయట వాళ్ళకి ఎంత వస్తున్న మార్క్స్, ఇవన్నీ కంపారిజన్ వచ్చేస్తుంది కాంపిటీషన్స్లో. అందుకని కోచింగ్ పోవడం వల్ల ఏముందంటే, ఇప్పుడు పాలిటీ నువ్వు చదవాలా, అర్థమెటిక్ నువ్వు ఓన్గా నేర్చుకోవచ్చు, తప్పలేదు. బట్ ఇట్ మే టేక్ 4 months 5 months 6 months పడుతుంది. నీకు అంత టైం ఉందా? అంత కూర్చునే క్యాపబిలిటీ ఉందా నీకు? కోచింగ్ ఇప్పుడు అర్థమెటిక్ ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే 4 months పడుతుంది. రీజనింగ్ ఓన్గా ప్రిపేర్ అంటే 1.5 month 2 months పడుతుంది. పాలిటీ ప్రిపేర్ అవ్వాలంటే ఇంకొక 2 months 3 months పడుతుంది ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే. దాదాపు 2 years పడుతుంది నీకు ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే వితౌట్ కోచింగ్. ఎస్, కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ నీకు. తల పండిపోయిన వాళ్ళు నీకు సబ్జెక్ట్ తీసుకొని వచ్చి నోట్లో అరటిపండి పెట్టినట్టు పెట్టేస్తారు చక్కగా. ఎక్స్ట్రాడినరీ, అది యూస్ఫుల్ మనకి. తక్కువ టైంలో 3 నెలలు 4 నెలలు 6 నెలలు 5 నెలల్లో నువ్వు 2 years చదివేది 6 monthsలో నీకు వాళ్ళకి నేర్పించేస్తున్నాడు కళ్ళ ముందు ప్రపంచం ఇలా ఉంటుందని చెప్పేసి. నువ్వు ఈరోజు గమనం ఉన్నావా నిజమా కాదని చెప్పేసి యూట్యూబ్లో ఈ గూగుల్లో సెర్చ్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నావు అప్డేట్లో. మరి అదే నువ్వు ఓన్గా ప్రిపేర్ చేయగలుగుతావు నువ్వు ఇంట్లో కూర్చొని. దట్ ఈస్ ద టెక్నికల్ డిఫరెన్స్. ఒక బిట్ని ఇన్ని సెకండ్స్లో పెట్టచ్చు అని చెప్పగలుగుతారు అక్కడ కోచింగ్లో. ఇలా చేస్తే బాగుంటుందమ్మా, ఇలా చేస్తే బాగుంటుందని అని చెప్తారు. అలా తిప్పి ఆన్సర్ చెప్తారు. మరి నువ్వు ఓన్గా ప్రిపేర్ అవుతావు. దెన్ ప్రిపేర్ అవుతావు, బుక్స్ చూసి ప్రిపేర్ అవుతావు. బుక్స్లో ఎంత ఉంటాయి? ఒక ఆథర్ ఒక క్వశ్చన్కి ఒక అర్థమెట్ తీసుకోండి, 7 steps 8 steps వేస్తాడు. నువ్వు 7 steps ఎగులుతావా? 1 step 2 steps చేయగలుగుతావా ఆన్సరు? ఇదన్నీ కంపారిజన్ చేసుకోవాలి. చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో. కోచింగ్ లేకుండా జాబ్ కొట్టడం ఎలా అని ఒకటి వేస్తాడు. ఇవన్నీ ఉంటాయి, వినడానికి భలే ఉంటుంది చక్కగా. సో దిస్ ఇస్ కౌంటర్ టు ఫ్యాక్ట్, అంతే, ఇంకేం లేదు, తప్పేం లేదు. నెక్స్ట్ సార్, ఇప్పుడు కోచింగ్ లేకుండా ఇంటి ప్రిపేర్ లేకుండా యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నా బొట్టోళ్ళు ఎంతోమంది 10 మందికి చెప్పాలనుకున్న వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్ ప్రిఫర్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నారు ఎక్స్ట్రాడనరీ ఫ్యాకల్టీ. వీళ్ళ నుంచి కూడా మనం జ్ఞానం సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ఇస్ నథింగ్ బట్ అక్కడ యూట్యూబ్లో చెప్పే కూడా ఒక లెక్చరర్ కదా, ఒక ఫ్యాకల్టీగా చెప్తున్నాడు. అది ఎవడైనా కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఎవరైనా ఒక ఫ్యాకల్టీ కదా తను కూడా. బెస్ట్ పర్ఫార్మెన్స్ యూట్యూబ్ నుంచి కూడా మన సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. ఇట్లా కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనకి వెతుక్కోవాలంటే ప్రతి ఒక్కదానికి ఇప్పుడు రీజనింగ్కి ఒక టాపరు, అర్థమెటిక్ ఒక టాపరు అంటే వెతుక్కోవచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఆ కథలు ఎక్కువ ఉంటాయి. సబ్జెక్టు తక్కువ ఉంటుంది కొద్దిగా. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి, కొద్దిగా మనకి విసిగేస్తుంది. ఇప్పుడు కోచింగ్ వెళ్తే నీకు బెల్ ఐకాన్ కొట్టండి, మాది సబ్స్క్రైబ్ చేయండి, నొక్కండి అనేసి అట్లాంటివన్నీ ఉండవు కదా. సో లెట్ బీ ప్రాక్టికల్. సో అడ్వాంటేజ్ నేను కంపేర్ టు అదర్. సో యూట్యూబ్ ద బెస్ట్. అంటే కోచింగ్ ఫస్ట్ బెస్ట్ బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్. మీరు అనుకోవచ్చు, సార్ మీ కోచింగ్ సెంటర్ ఉంది కాబట్టి మీరు ఎలా చెప్తారని. నో, బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఇట్స్ ద బెస్ట్ ప్రిపరేషన్. 15 మంది ఫ్యాకల్టీ ఉంటారండి. 15 మంది యొక్క వాళ్ళ యొక్క రూపం మీరు, ప్రతిరూపం మీరు. 15 మంది సబ్జెక్ట్ చెప్తే జాగ్రఫీ ఒకడు, హిస్టరీలో 3, పాలిటీలో 2, ఎకానమీలో 1, కరెంట్ అఫైర్స్కి 1, సైన్స్కి 1, బాటనీకి 1, జువాలజీకి 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ ఇలా ఫ్యాకల్టీ ఇంతమంది చెప్తారు. ఇంతమంది చెప్తే కానీ నీకు ఉద్యోగం రాదు.
అది సబ్జెక్ట్ పైన ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. ఒక లెక్చర్ చెప్పేది కంటెంట్ ఒకటి తీసుకుంటే దానికి అడ్వాన్స్డ్గా మనం ప్రిపేర్ అయ్యే క్యాపబిలిటీ నీకు రావాలి. దట్ ఈస్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ అంటాం. ఏదో లెక్చర్ చెప్పింది బట్టి పట్టేసి రాసేసుకునేసి అది కాదు కావాల్సింది. లెక్చర్ చెప్పిన దానికంటే కూడా ఎక్స్ట్రా నువ్వు వెతికి అడ్వాన్స్డ్గా వెళ్ళే క్యాపబిలిటీ గట్స్ ఉంటే దెన్ యు ఆర్ ద ఫస్ట్ అటెంప్ట్ పర్సన్. ఎస్, నువ్వు కొట్టే ఛాన్స్ గట్స్ నీకున్నాయి లెక్క. ఎవరు ఎంత చెప్తారో దాన్ని వదిలేసి అంత అయిపోయిందని అనుకోకూడదు. నెక్స్ట్ లెటర్ సి, సెకండ్ టైం కోచింగ్ అవసరం అని కొద్దిమంది అడుగుతున్నారు కాల్స్ చేసి. సార్ ఫస్ట్ టైం నేను తీసుకున్నాను కోచింగు పలానా దగ్గర ఎక్కడో లండన్లో తీసుకున్నాను, లేదంటే నేను చైనాలో తీసుకున్నాను చెప్తా అంటున్నారు. హైదరాబాద్ తీసుకున్నాను, విశాఖపట్నం తీసుకున్నాను, ఇంకెక్కడైనా తీసుకున్నాను అంటున్నారు. తీసుకున్న జాబ్ రాలేదు సార్, సెకండ్ టైం తీసుకోవచ్చా? తప్పు. ఒక్కసారి నువ్వు కోచింగ్ తీసుకున్న తర్వాత సెకండ్ టైం కోచింగ్ తీసుకోవడం అనేది తప్పు. ఒక్కసారి తీసుకున్న తర్వాత నీకు ఒక ఐడియా వస్తుంది. సబ్జెక్ట్స్ ఏమున్నాయి, రీజనింగ్ ఎన్ని, క్వాంటిటీ ఎన్ని, జనరల్ స్టడీస్ ఎన్ని, మన క్యాపబిలిటీ ఏంది, మనం ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నాం. ఎస్, నీకు యాప్టిట్యూడ్ డ్రాబ్యాక్ ఉంది. జస్ట్ సెకండ్ టైం చేరాలనుకుంటే యాప్టిట్యూడ్ మాత్రం చేరు, టఫ్ అనిపిస్తాయి. లేదు జిఎస్ టఫ్ అనిపించింది నీకు, జిఎస్ మాత్రం చేరు, మిగతా టైం వేస్ట్ అనవసరంగా. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సెకండ్ టైం కోచింగ్ వద్దు. ఒక్కసారి కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు దాన్ని ప్రిపరేషన్ అవుతుండు. బాగా కూర్చొని సబ్జెక్ట్ అనాలిసిస్ చేయి. ఒకసారి నేను కూర్చొని తీసుకున్న తర్వాత ఐడియా వచ్చేస్తుంది నీకు. ఐడియాస్ పైన నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ డెవలప్ గెయిన్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. సెకండ్ టైం కోచింగ్ అవసరం లేదండి. ఎక్కడో మీరు డ్రాబ్యాక్ ఉంటుంది తప్ప. ఆ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు నీకు ఇంగ్లీష్లో అసలు రాదు, ఇంగ్లీష్ తీసుకోండి, తప్పేం లేదు. లేదు మ్యాథ్స్ దలుగున్నారు, యాప్టిట్యూడ్ మాత్రమే తీసుకోండి. ఇది నేను చెప్పగలుగుతాను. కోచింగ్ సెంటర్కి వెళ్ళి, ఏదో మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఒక మంచి కోచ్ని ప్రిపేర్ అయ్యి తీసుకోండి, తప్పలేదు. అంతేగాని మళ్ళీ రెడ్ వచ్చే మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ తీసుకోవడం అంటే టైం వేస్ట్, మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది, మీకు వెక్స్ అయిపోతుంది. విన్న టైపింగ్ 2 సార్లు విని అసలు కొత్త సబ్జెక్ట్ని ఏం మనకి దొరకలేదు అనుకోండి, అబ్బా వేస్ట్ అయిపోయింది లైఫ్ దేవుడు అనిపిస్తుంది. లైఫ్ మొత్తం మారిపోతుంది. అలాంటివి చేయొద్దండి దయచేసి. నెక్స్ట్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఎలా చదవాలి? రీజనింగ్ యాప్టిట్యూడ్ అనేది ప్రాక్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రాక్టీస్ సబ్జెక్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ వినాలి. ఆ కాన్సెప్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నేను నా స్టూడెంట్స్ ఎంతమంది కొట్టిన వాళ్ళు, జాబ్స్ కొట్టిన వాళ్ళు, ఎస్ఏ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, దాదాపు రోజుకి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మినిమం. రీజనింగ్ ఒక 50, అర్థమెటిక్ అన్ని చాప్టర్స్ కలిపి ఒక 100 క్వశ్చన్స్ ప్రతిరోజు, ఈచ్ అండ్ ఎవ్రీ డే. అలా చేస్తే కానీ నీకు స్పీడ్ రాదు, సబ్జెక్ట్ పైన కమాండింగ్ రాదు. ఎక్స్ట్రానరీ. నౌ సి అనలైజ్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ మ్యాథ్స్ వాళ్ళు బాగా చేయగలుగుతారా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా చేయగలుగుతారా? ఒక్కొక్కరికి ఒక డ్రాబ్యాక్ ఉంటుందండి. ఒక్కొక్క స్టూడెంట్కి ఎస్ఐ ఎగ్జామ్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ రాసే స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రాబ్యాక్ ఉంటుంది. కొంతమందికి ఇంగ్లీష్ డ్రాబ్యాక్ ఉంటుంది, కొంతమందికి యాప్టిట్యూడ్ డ్రాబ్యాక్ ఉంటుంది, కొంతమందికి రీజనింగ్ అందరూ కామన్ చేస్తారనుకోండి. ఈ మ్యాథ్స్ వాళ్ళు యాప్టిట్యూడ్ చేయగలుగుతారు అనుకుంటాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాడు యాప్టిట్యూడ్ బాగా చేయగలిగితే జనరల్ స్టడీస్, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు బీఏబీకామ్ ఉండేవాళ్ళు, సైన్స్ ఉండేవాళ్ళు జనరల్ స్టడీస్లో టాప్గా ఉంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళది స్ట్రెంగ్త్ ఉంటుంది. మరి ఇతని మ్యాథ్స్ వాడు జిఎస్ని అంతగా ప్రిపేర్ అవ్వాలనుకోండి, అక్కడ అతను డ్రాబ్యాక్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కొక్క డ్రాబ్యాక్ ఉంటుంది. మీరు నథింగ్ టు వరీ. అతను మ్యాథ్స్, అతను జాబ్ కొట్టాడు, నేను మ్యాథ్స్ లేదనేసి అనుకోవద్దండి. సో ఎప్పుడు మనం తక్కువ అంచనా కొట్టు. మనం కష్టపడితే ప్రతి ఒక్కరు డాన్నే. బట్ నీ పెట్టే ఎఫర్ట్స్, నువ్వు కనుక ఎఫర్ట్స్ పెట్టావు అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా రిజల్ట్గా వచ్చేస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు అని చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిఫలం ఆశించకుండా కష్టపడు, ఆటోమేటిక్గా యూ కెన్ బికమ్ ఎ డాన్. సో అది నేర్చుకో. ఫస్ట్ కష్టపడడం నేర్చుకో. సబ్జెక్టు నాలెడ్జ్ లిమిటెడ్గా కాకుండా అన్లిమిటెడ్గా వెళ్ళు, బియాండ్ ద సర్కమ్స్టెన్సెస్ వెళ్ళు. లెక్చరర్ చెప్పిందే కాదు, దానికి అడ్వాన్స్డ్గా వెళ్ళు ముందుకి. ఇంకా ఏం జరుగుతుందన్నగా ఇంతవరకు చెప్పాడు సారు, ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఏమవుతుంది అని నేర్చుకోవాలి. క్యాపబిలిటీ నీకు రావాలి. దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ద ఫస్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద యూనిఫామ్ హోల్డర్, ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్. నెక్స్ట్ యాప్టిట్యూడ్ పైన, రీజనింగ్ పైన ప్రతిరోజు 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే క్యాపబిలిటీ నీకు రావాలి. కాన్సెప్ట్ వినిన తర్వాత ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క చాప్టర్ సంబంధించిన కాదు, అన్ని చాప్టర్స్ సంబంధించిన ఒక 100 క్వశ్చన్స్ కనుక డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు స్పీడ్ వస్తుంది, సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. జనరల్ స్టడీస్ పార్ట్ ఎలా చదవాలి చూస్తుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాలిటీ ఎత్తుకున్నాడు అనుకోండి, పాలిటీ చదువుతూనే ఉంటాడు ఆయన. నేను 10 రోజులు అయిపోచేస్తాను అంటాడు. 10 రోజులు పాలిటీ చదువుతాడు, 10 రోజులు అయిపోచేస్తాడు. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాడు, ఇంకో హిస్టరీ ఎత్తుకుంటాడు. ఈ 10 రోజులు చదివింది ఆ పాలిటీ మొత్తం మర్చిపోతాడు. తప్పది, అలా కాదు. జనరల్ స్టడీస్ చదివే విధానం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాలిటీ ఒక 1 అవర్ తీసుకున్నావు,
ఒక 10 పేపర్లు ఒక 2 అవర్స్ 10 పేజీలు చదవాలనుకున్నావు పాలిటీ, 10 పేజీలు చదివేసే. చదివిన తర్వాత ఇదే పాలిటీ 10 పేజీలు చదివే కదా, నెక్స్ట్ రోజుకి అదే నువ్వు రివిజన్ చేయాలంటే 1 అవరే పడుతుంది నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్ పెట్టి చదివావు, కష్టపడి చదివావు, నెక్స్ట్ డేకి ఆ 10 పేజీలు నువ్వు చదివింది కంటెంట్ రాసావు కదా, ఆ రాసిన దాన్ని నువ్వు మళ్ళీ నెక్స్ట్ రోజు కనుక ఏం చదివామని చెప్పేసి ఒకసారి రివిజన్ చేసామంటే 3 గంటలు చదివిన క్లాస్ని నీకు 30 మినిట్స్ పడుతుంది. అదే కాన్సెప్ట్ నువ్వు థర్డ్ మళ్ళీ రిపీట్ చేసావు అనుకో 10 మినిట్స్ పడుతుంది. అంటే అర్థమైంది, రోజుకి చదివిన దాన్ని ఈరోజంతా మనం చదివాము, పాలిటీ, హిస్టరీ అన్నీ చదివాము. రేపటికి కనుక నువ్వు ఒకసారి దాన్ని రివిజన్ చేయకపోతే నిన్నటిది అంతే. నేను తిన్న భోజనం నిన్న అయిపోయి ఉంటుంది. అలాగే నేను చదివిన కాన్సెప్ట్ కూడా నిన్నటితో మర్చిపోతావు. ఎప్పుడైతే నువ్వు నిన్న చదివిన దాన్ని ఈ రోజు చదివిన దాన్ని రేపటికి అలా మొత్తం యాడ్ చేసుకుంటూ మెమరీలో కూర్చుండిపోతే అట్లే సెట్ అయిపోతుంది మైండ్కి. పాలిటీ మొత్తం మైండ్లో కూర్చుంటుంది, హిస్టరీ మొత్తం మైండ్లో కూర్చుంటుంది. మరి ఎంతమంది ఇలా చేస్తున్నారు? చేయరు. ఈరోజు చదివేసాం అయిపోయింది అంతే, దాని మొహం కూడా చూడరు ఇంకా మళ్ళీ. అలా చెబితే ఎట్లా అండి? ఇంకో వారం వచ్చేసరికి అసలు అది కొత్తగా కనిపిస్తుంది. అలా చేయొద్దు. జనరల్ స్టడీస్లో పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఈ చాలామంది జనరల్ స్టడీ అవన్నీ మీరు ఈరోజు చదివింది రేపటికి మళ్ళీ రివిజన్ చేసుకోవాలండి. రేపటి చదివింది మళ్ళీ ఎల్లుండికి 3 కలిపి చదువుకోవాలి. అలా రివిజన్ చేస్తూ ఉంటే మైండ్లో అలాగే కూర్చుంటుంది అది సబ్జెక్టు. అలా మెయింటైన్ చేయండి చక్కగా. నెక్స్ట్ ఈ రీడింగ్ పేపర్ 2 అవర్స్ సార్ పేపర్ రీడింగ్ టఫ్గా ఉంది సార్ నాకు అని అంటున్నారు కొద్దిమంది. 2 అవర్స్ కూర్చొని ఓపిక లేదు సార్ అంటున్నాడు. సో 8 to 10 2 అవర్స్ నేను చెప్పాను వీడియోస్లో, కాల్స్ చేశారు, సార్ 2 అవర్స్ పేపర్ రీడింగ్ అంటే కష్టంగా ఉంది సార్ అని అంటున్నారు. సరే యూట్యూబ్లో ఏమైనా చదువుతాం సార్ అనేసి అంటున్నారు. యూట్యూబ్లో షార్ట్ కంటెంట్ ఇస్తున్నారు సార్ యూట్యూబ్లో, దాన్ని చూడమంటారు అంటున్నాడు. ఎవరో యూట్యూబ్లో ఇచ్చిన దాన్ని షార్ట్ కంటెంట్ చూడొచ్చు, తప్పలేదు. మంచి కాన్సెప్ట్స్ అతను ఇస్తాడని నమ్మకం ఏముంది నీకు? అతనికి ఇష్టం వచ్చింది అతను ఇచ్చాడు. మరి నీకు ఇష్టం వచ్చింది కష్టం వచ్చింది కాదు, మనకు పేపర్ డైలీ కంటెంట్ కావాలి కదా. కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వు, ఏం కాదు. 2 అవర్స్ స్పెండ్ చేయలేవా నువ్వు? జాబ్ కావాలనుకున్న 2 అవర్స్ స్పెండ్ చేయాలి. నెక్స్ట్ కాంపిటీషన్. ఎస్, కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ తెలియాలంటే ఏం చేయాలి? సో ఎట్లా లాస్ట్ ఇయర్ ఎంత ఉంది వెయిటేజ్ కట్ ఆఫ్, ఈరోజు ఎంత ఉంది, మనం ఏ కేటగిరీలో ఉన్నాము, ఎగ్జామ్స్, ఈ కాంపిటీషన్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ఎట్లా? రోజుకి ఎన్ని అవర్స్ చదవాలంటే ఈ పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ రోజుకి 10 పేపర్స్ 10 పేజీలు చదువుకుంటూ వెళ్తూ నెక్స్ట్ రోజు మనం మెయింటైన్ చేస్తూ పోతే మనం ఎలా ఉన్నాం కాంపిటీషన్ ఇతరులతో పోలిస్తే? మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళకి ఫోన్ చేసుకోనుకో, ఎట్లున్నావు, కాంపిటీషన్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నీకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని విచారించో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. అట్లా వాళ్ళతో కంపారిజన్ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కాంపిటీషన్ అంటాం. అకాడమిక్ కాదు కదా, బట్టి రాసేసి పాస్ అయిన దానికి కాంపిటీషన్. ప్రతిరోజు టచ్లో ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో టచ్లో ఉండాలి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నీకు, రీజనింగ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి పెడుతుంటే, అండ్ యాప్టిట్యూడ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, లేదు ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓవరాల్గా జనరల్ స్టడీస్లో నువ్వు ఎక్కడ మనం జనరల్ స్టడీస్ ఎట్టున్నాము, కాంపిటేట్ చేసుకోవడం అంటే పోటీ పడడం అనమాట. జనరల్ స్టడీస్లో మనం ఏది టాప్లో ఉన్నాం, ఏది తక్కువ, దేనిలో అసలు మనం చదవలేదు, దేనిలో మంది పోతున్న మార్క్స్ అనేది కంపారిజన్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కాంపిటీషన్, మీన్స్ కంపారిజన్ అంటాం. నెక్స్ట్ ప్రాక్టీస్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం చదువుతావు, సాయంత్రం నుంచి ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అదే చెప్పే కదా, యాప్టిట్యూడ్ పార్ట్ ఒక 100 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 50 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ దండిగా ఉంటాయి. యూట్యూబ్లో కొడితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రీవియస్, లేదంటే ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన క్వశ్చన్స్ దండిగా ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఫైనల్గా వచ్చేసరికి ఈ ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్స్ రాదు నీకు. ప్రాక్టీస్ అంటే సాధన. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటావు కదా, ఆ సబ్జెక్ట్ని స్పీడ్గా చేసే క్యాపబిలిటీ ప్రాక్టీస్ సబ్జెక్ట్ని నిలబెడుతుంది. ఫస్ట్ డ్యామ్ ఇది ప్రాక్టీస్. సెకండ్ డ్యామ్ ఏంటంటే ఫైనల్కి నేను నిలబెట్టేస్తుంది ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జామ్ రాసేయడం అంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ రాసేసి అది పడేసేయడం కాదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసావు, 200 మార్క్స్ రాసావు, 70 వచ్చాయి లేదా 100 వచ్చాయి అనుకుంటాం. అబ్బా నాకు 100 వచ్చాయని చెప్పేసి కాలర్ వేసిపోతుంటారు చాలామంది. తప్పు. ఎగ్జామ్ రాసావు, 100 మార్క్స్ వచ్చాయి, ఇంకా 100 మార్క్స్ ఎందుకు రాలేదు అని అనుకోవాలి. ఎక్కడ ఏ క్వశ్చన్స్ తప్పు పెట్టింది ఎందుకు రాంగ్ అయింది అనేది చూసుకోవాలి. అన్లెస్ ఎగ్జామ్ రాయడానికి నీకు 3 అవర్స్ పెడితే
ఆ ఎగ్జామ్ పేపర్ని అనలైజ్ చేయడానికి మోర్ దెన్ 5 hours ఎక్స్ట్రా పడుతుంది టైం, మళ్ళీ 4 hours ఎక్స్ట్రా పడవచ్చు, లేదా అదే 3 hours కూడా పడవచ్చు. డిపెండ్స్ అపాన్ నీ సబ్జెక్ట్ ఆఫ్ క్యాపబిలిటీ. ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 100 marks వచ్చింది అనుకుంటాం, వచ్చిందని సంతోషపడాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ 100 marksలో మనం ఎన్ని క్వశ్చన్స్ తప్పు పెట్టాం, ఎందుకు తప్పు పెట్టాము, ఇది ఎందుకు తప్పుపోయింది అని అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ అలా కనుక చేసినట్లయితే ఒక ఎగ్జామ్కి 2 exams 3 exams రాసినట్టు లెక్క. కాబట్టి ఎగ్జామ్ రాయడం కాదు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చింది, ఎన్ని మార్క్స్ ఫెయిల్యూర్ అయింది, ఎన్ని మిస్ అయ్యాయి, ఎందుకు తప్పుపోయింది అని చెప్పేసి అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ నీకు రావాలి. అలా వచ్చిన రోజు యు ఆర్ ద రియల్ కాంపిటేటర్, యూ కెన్ బికమ్ యూ కెన్ గెట్ ద యూనిఫామ్ ద ఫస్ట్ టైమ్. సో ఇఫ్ యూ మెయింటైన్ దీస్ ఫ్యాక్టర్స్, నీ మనస్సాక్షిలో ఇవన్నీ నువ్వు చేయగలుగుతాను, నీ క్యాపబిలిటీ గట్స్ నీకుంటే, దెన్ యు ఆర్ ద మాస్టర్, యూ కెన్ బికమ్ ద ఫస్ట్ అటెంప్ట్. ఓకే, ఈ క్వాలిటీస్లో నీది మ్యాక్సిమము ఈ క్వాలిటీస్ లేవనుకోండి, దెన్ యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్, అరే ఇది మనకి వర్కౌట్ లేదని చెప్పేసి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంతమంది నేను చూస్తున్నాను పర్సూయింగ్ ఆఫ్ డిగ్రీ, చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ 18 అయిపోయింది అనేసి డిగ్రీ చదివే వాళ్ళు చాలామంది రాస్తుంటారు, ఈ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్లో. బట్ వాళ్ళందరికీ జాబ్స్ పాపం ఊరికే రాస్తారు తప్ప, ఏదో బై ఛాన్స్ వాళ్ళు ఫిలిమ్స్లోనే వెళ్తారు. మ్యాక్సిమం 80% ఫిలిమ్స్ క్వాలిఫై కారు, 20% ఫిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మెయిన్స్లో ఎగిరిపోతారు వాళ్ళు, ఎందుకంటే స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కంటెంట్ ఎట్లందంటే గ్రూప్ 2 లెవెల్కి వెళ్ళిపోయింది ఎస్ఐ కాన్సెప్ట్. మరి కానిస్టేబుల్ అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, స్టాండర్డ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీ కొట్టచ్చు. అంటే సబ్జెక్ట్ అనలైజ్, ఒక క్వశ్చన్ అడగాలంటే కూడా డివైడ్ చేసి అడుగుతున్నాడు, 4 రకాలుగా చేసి అడుగుతున్నాడు, జతపరచమనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. సబ్జెక్ట్ చదివినా కూడా మిస్లీడింగ్ అవుతుంది ఛాన్సెస్ ఉన్నాయి. మంచి కమాండింగ్ రావాలంటే చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఈరోజు నువ్వు ఒక కంటెంట్ చదవాలంటే 2 hours పడుతుంది అనుకో, అదే కంటెంట్ రేపు చదవాలంటే 20 minutes పడుతుంది అంతే. ఆ నెక్స్ట్ రోజు చదవాలంటే 10 minutes, ఆ నెక్స్ట్ రోజు చదవాలంటే 5 minutes, అట్లా మెమరీలో కూర్చొని వస్తుంది, నీకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. బట్ అటువంటి దాన్ని మనం మెమరైజ్ చేసుకుంటూ రావాలి. చదివి 6 months చదివాము, 1 year చదివాము, ఆ బుక్స్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ వస్తే దెన్ యూ కెన్ మాస్టర్. కాబట్టి మై హార్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది ఆస్పిరెంట్స్, is from Venkis Academy. So this is all the getting from what I had upload this video right now on the demand of the aspirants, those who are preparing for the uniform jobs of SI and Constable for the advanced notification of 2021. And one more thing, చాలా మంది కాల్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ పడదని. నోటిఫికేషన్ పడుతుంది, కాకపోతే ఈ పాండమిక్ కొద్దిగా తగ్గితే వచ్చేస్తుంది అన్నీ, నథింగ్ టు వరీ. ఈరోజు నోటిఫికేషన్స్ పడిందా అని అడిగేవాళ్ళు, ఈరోజు ఎగ్జామ్ పెడితే నీకు ఎన్ని మార్క్స్ వస్తుంది, ఈ కంటెంట్స్ అన్ని నీకు ఉన్నాయని చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. దెన్ యూ కెన్ మీ క్యాపబిలిటీ, మీ సత్తా తెలిసిపోతుంది. సో నైస్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ Venkis Academy. And we are providing the online classes for the SI Constable. Please pass the message to your friends also. Thanks to all of you. See you.